South India Shopping Mall, The Wedding Mantra, Sarikotta Wedding Collection, South India Shopping Mall. ఆ రామ లక్ష్మణులని సముద్రం దాటించడానికి ఆంజనేయుడు ఉంటే ఈ రామ లక్ష్మణులకి ఏ కష్టం రాకుండా చూసుకోవడానికి ఈ సీనుగాడు ఉన్నాడు. ముగ్గురిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు అంటే బేసిక్ గా మనం ముందు మాట్లాడినప్పుడు క్లియర్ గా మాట్లాడుకున్నాం. ఎస్పెషల్లీ సీను కుంకంలో ఉండే మై గాడ్ సీన్ గారు పర్ఫార్మెన్స్ కొద్దిగా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉన్నాడు. ఆల్రెడీ వీళ్ళకి ప్లాప్లు ఉన్నాయని కొంతమందికి తెలుసు. డైరెక్టర్ మంచి డైరెక్టర్ అయినా కానీ కథ వీళ్ళతో తీస్తున్నాడు కాబట్టి ఎలా ఉంటుందో చెప్పలేమని ఒకటి ఇవన్నీ ఉంటాయి కదా, మిక్స్డ్ టాక్ ఉంటుంది. సినిమా రివ్యూ అట్లనో ఇది కూడా అట్లనే. ఇవన్నీ వేరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళు మీతో డిస్కస్ చేసేటప్పుడు సినిమా తీసినప్పుడు ఇలాంటివి జరిగాయి అసలుకి? నేను అందుకే భరించాను. చాలా మంది నరేష్ గారికి హిట్లు లేవు కదా, భద్రాచలం బొగ్గు గల్లన్నీ మనయ్య అని చెప్పేసి విన్నాను. ఈ మాట నడుస్తుంది అక్కడ. సో ఎమ్మెల్యే ఎవరైనా డిసైడ్ చేశారో కూడా విజయ్ అక్కడ. ఈ స్టోరీ అంతా ఎవరో తెలియదు. ఈ యాంగిల్ 4 years కోసారి 3 years కోసారి యాక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ టైంలో ఇప్పుడున్న జనరేషన్ లో ఒక కథ 8 నెలల్లో సినిమా కథ చెప్పడం జరుగుతుంది, సినిమా షూటింగ్ చెప్పడం జరుగుతుంది, రిలీజ్ కూడా చేస్తున్నారు. అలాంటిది మీకు కొన్ని సంవత్సరాలు పట్టింది ఒక కథ చెప్పి ఒక సినిమా తీయడానికి. దానికి రీజన్ అంటే ఏమని చెప్తారు? పాలిటిక్స్ సపోర్ట్ ఇక్కడ ఏం లేదు. కుకింగ్ వీడియో ఏదో బాగా వైరల్ అవుతుంది. ఎవరు కుకింగ్ బాగా చేసేది? మనోజ్ గారా? మనోజ్ గారు, రోహిత్ గారు. మనోజ్ గారు పర్సనల్ గా ఒక బాండింగ్ మీకు ఏర్పడింది కాబట్టి సినిమా తర్వాత ఇప్పుడన్నా చెప్పుకోవడం జరిగిందా? ఇంట్లో గొడవలు కానీ ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగాల్సి వస్తుందో అర్థం అవ్వట్లేదు, నాకు ఇది ఇష్టం లేదు, ఫ్యామిలీతో కలిసి ఉండాలని చాలాసార్లు ఆయన షేర్ చేసుకున్నారు మీడియాతో కూడా. మీకు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం కానీ? ఒకటేంటంటే ఏ ఫ్యామిలీస్ మధ్య కొంచెం డిస్టెన్స్ గ్యాప్ ఉండొచ్చు. నెక్స్ట్ సినిమా ఏంటి? నాగచైతన్యలో బయట టాక్ ఎప్పుడైనా కానీ నువ్వు ఎప్పుడు కదలడే ఎప్పుడు రమ్మంటారు. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. రైట్ నౌ ఐఎమ్ విత్ విజయ కనకం మేడల. హాయ్ హాయ్ హాయ్, ఎలా ఉన్నారు విజయ్? బాగున్నాను. సో ఉగ్రం అండ్ నాంది, సో ఆ తర్వాత భైరవం. సో నాందితో మీరేంటో మొత్తం ఇండస్ట్రీకి తెలిసిపోయింది. ఉగ్రంతో ఓవరాల్ అసలుకి ఇలాంటి ఒక డైరెక్టర్ ఉన్నాడా, సో ఇంత టాలెంట్ ఉండి ఇన్ని సంవత్సరాలు అసలు ఏమైపోయాడు అనేది కూడా డిస్కషన్ జరిగింది. బట్ నాంది, ఉగ్రం ఈ రెండు కూడా మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకున్న సినిమాలు. అండ్ నరేష్ గారు మీకు ఇచ్చిన ఆపర్చునిటీ అనుకోవచ్చు, లేకపోతే మీ మీద ఉన్న నమ్మకం కావచ్చు, ఏదైనా కానీ ఈరోజు మీరు యావత్తు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలకి అంటే ఆ ఇనిషియల్ కనకం మేడల ద్వారా విజయ్ అనే ఒక వ్యక్తి, ఒక డైరెక్టర్ ఉన్నాడని చెప్పేసి తెలిసిపోయింది. అట్ ది సేమ్ టైం భైరవ ట్రైలర్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. థ్యాంక్ యూ. నా బూత్తో నా భవిష్యత్తు. థ్యాంక్ యూ సో మచ్. నాకు అనిపించింది ఫస్ట్ టైం వీళ్ళ ముగ్గురికి మళ్ళీ ఇంతకన్నా మంచి కంబ్యాక్ మూవీ రాదేమో ఈ టైంలో అనిపించింది. ఓవరాల్గా వస్తున్న రెస్పాన్స్ లేకపోతే సినిమా మీద మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ చాలానే ఉంటాయి కాబట్టి ఏం చెప్తారు ఫస్ట్ దాని గురించి? నేను డెఫినెట్గా ఆడియన్స్ పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ 100% రీచ్ అవుతాం కంపల్సరీ. టేజర్ ట్రైలర్ ఏ రేంజ్లో ఉందో సినిమా దానికి మించి అంతగా నాకు రేంజ్లో ఉంటుంది. అది మాత్రం నేను ఆడియన్స్కి నేను అష్యూరెన్స్ ఇవ్వగలను. ఓకే. సో ప్రేక్షకుల మటుకు నిరుత్సాహం పరిచే అవకాశమే లేదు. వాళ్ళు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటే డెఫినెట్ దానికన్నా ఎక్కువ రీచ్ అవుతారు. ఎందుకంటే విజయ్ అంటేనే వెంటనే గుర్తొచ్చేది ఒక టైప్ ఆఫ్ జోనర్ని మా పిచ్చెక్కిస్తాడు, చంపేస్తాడు నేను స్క్రీన్ మీద. ఇలాంటి సినిమాలు విజయ్ తప్పితే ఎవరు తీయలేరురా అనిపించుకున్నారు. ఈ జోనరే ఇష్టమా లేకపోతే ఏంటి అసలుకి పర్టికులర్గా? అలా లేదండి, అంటే ఒక్కొక్క కథకి ఒక ప్రజెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు నాంది విగ్రహం అలా ప్రజెంట్ చేయాలి కాబట్టి అలా ప్రజెంట్ చేస్తాను. ఇప్పుడు భైరవ్ వచ్చి కొంచెం కమర్షియల్గా ఉంటుంది ప్రజెంటేషన్. ఈ కథలో ఉన్న ఎమోషన్స్ ఏంటి కొంచెం నాంది విగ్రహం లాగా మనం ప్రజెంట్ చేయడానికి చేస్తే వర్కౌట్ అయ్యేది కాదు. ఈ సినిమాలో కోర్ ఎమోషన్స్ని కొంచెం కమర్షియల్గా ప్రజెంట్ చేయాలి. ఈ సినిమా కొంచెం కమర్షియల్గా ఉంటుంది నాంది విగ్రహం కన్నా. ఓకే. సో కథ రాసుకునేది ఇప్పుడు అనుకున్నారా? నారా రోహిత్, బెల్లంకొండ శ్రీను, మంచు మనోజ్ ఈ క్యారెక్టర్స్ కి అనుకున్నప్పటి నుంచి ఈ ముగ్గురిని అప్రోచ్ అయ్యాం. ముగ్గురిని ఓకే చేసుకుని సినిమా చేసాం. అంతే అంతే. రాసుకున్నాక ఓకే అయ్యారు. అనుకున్నప్పుడు అంటే ఓకే చేసుకున్నాక రాసుకోం కదండి. మొత్తం అనుకున్న ప్రాసెస్ అదంతా అయిపోయిన తర్వాతే ముగ్గురు దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అయ్యి ముగ్గురికి నేరేషన్ ఇచ్చి ఓకే చేయించుకున్నాం. ఓకే. అంటే స్క్రీన్ మీద ఒక హీరోతో సాటిస్ఫై చేయటమే ఒక డైరెక్టర్ చాలా కష్టం. అలాంటిది ముగ్గురిని పెట్టి వాళ్ళు
నాకు కొంచెం వెయిటేజ్ ఉండాలి క్యారెక్టర్ అంటారు, లేకపోతే అతనికి కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉంది నాకు తక్కువ ఉందని, ఇవి డెఫినెట్గా డిస్కషన్స్ వస్తాయి ఒక డైరెక్టర్తో. ముగ్గురిని ఎలా బ్యాలెన్స్ చేయగలిగారు? అంటే బేసిక్గా మనం ముందు మాట్లాడినప్పుడు క్లియర్గా మాట్లాడుకున్నాం అనుకోండి, ఏ ఇబ్బంది ఉండదు. కథలో మీ క్యారెక్టర్ది, మీ స్క్రీన్ ప్రెజెన్స్ ఎంత ఉంటుంది, ఇన్ని సీన్స్ ఉంటాయి, మీ క్యారెక్టర్ అని క్లియర్గా మాట్లాడామనుకోండి, ఫర్దర్గా ఇబ్బంది ఉండదు కదా. ఓపెన్గా డిస్కషన్లు ఉంటాయి. ఇప్పుడు మనం కొన్ని హైడ్ చేసుకొని మీకు ఉంటుందని చెప్పి మన అందరూ తీయలేదు అనుకున్నప్పుడు ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఓపెన్గా మన సినిమా అయితే మన సినిమాలో 3 క్యారెక్టర్స్, మీ క్యారెక్టర్ ఒక పరిధి ఎంతవరకు ఉంటుంది, మీ క్యారెక్టర్ లిమిటేషన్స్ అయినప్పుడు ఫర్దర్గా డిస్కషన్స్ రావు కదా. ముందు బిఫోర్ ఉంటాయి, ఇదేంటి అనుకుంటే అక్కడ మనం ఇది కాదు, ఈ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలనుకుంటున్నాయి అని వాళ్ళు మనం కన్విన్స్ చేసుకున్న తర్వాత ఎక్కడే ప్రాబ్లం రాదు కదా. ప్లస్ ఆబ్వియస్లీ ఏంటంటే ముగ్గురు చాలా క్లోజ్ ఫ్రెండ్స్. వాళ్ళు మనోజ్ గారు, రోహిత్ గారు బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మనోజ్ గారు, సాయి గారు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. సాయి గారికి, రోహిత్ గారికి మంచి రిలేషన్ ఉంది, అందువల్ల మనకి ఎక్కడ ఇబ్బంది అవ్వలేదు. ఓకే, అలా తగ్గొట్టేశారు. అలా నాకు ఈజీ అయిపోయింది ఫస్ట్ నాకు. ఓకే, ఎస్పెషల్లీ సీను ఒక కుంకంలో ఉండి సీన్ కాదు పర్ఫార్మెన్స్ కొంచెం సినిమా కొంచెం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, కొంచెం గూస్ బంప్ సీన్స్ ఉంటాయి, ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు అలాంటి పర్ఫార్మెన్స్ ఆయన దగ్గర నుంచి. ఓకే, 2-3 సీన్లు చూడగానే ఒకవేళ శ్రీను ఏమైనా హైలైట్ అవుతాడో ఈ మూవీలో ఎక్కువ వీళ్ళిద్దరి కన్నా అనిపించింది మాకైతే. ఈవెన్ ఉంటాయండి, సినిమా చూసిన తర్వాత ఎవరు హైలైట్ అవుతారంటే జనాలు కూడా చెప్పేస్తారు కదా. ఓకే, సో భైరవం టైటిల్ అంటే ఇప్పుడు నాంది, ఉగ్రం, నెక్స్ట్ భైరవం. ఈ టైటిల్ పెట్టేటప్పుడు నిజంగా కొంచెం భయం కూడా వేస్తుంది డెఫినెట్గా. అంటే పెద్ద యాక్టర్స్ని పెట్టుకొని స్టార్ కాస్టింగ్ బాగా గట్టిగా ఉంచుకొని కథ రాసుకొని పెద్ద డైరెక్టర్ చేస్తే ఒకలాగా ఆడియన్స్ కావచ్చు, సినిమా ఇండస్ట్రీ కావచ్చు తీసుకునే రిసీవ్నెస్ వేరు ఉంటుంది. బట్ ఆల్రెడీ వీళ్ళకి ప్లాప్లు ఉన్నాయని కొంతమందికి తెలుసు. డైరెక్టర్ మంచి డైరెక్టర్ అయినా కానీ కథ వీళ్ళతో తీస్తున్నాడు కాబట్టి ఎలా ఉంటుందో చెప్పలేమని ఒకటి ఇవన్నీ ఉంటాయి కదా, మిక్స్డ్ టాక్ ఉంటుంది. సినిమా రివ్యూ అట్లనో ఇది కూడా అట్లనే. ఇవన్నీ వేరే వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు లేకపోతే వేరే వాళ్ళు మీతో డిస్కస్ చేసేటప్పుడు సినిమా తీసినప్పుడు ఇలాంటివి జరిగాయి అసలుకి? అయినా నేను అందుకే పడిపోయాను కదా సార్, అయినా అందుకే భరించాను నేను చాలా మంది దగ్గర నుంచి కూడా. అందుకే ఫస్ట్ అనౌన్స్ చేసినప్పుడు చాలా మంది నరేష్ గారికి హిట్ లేవు కదా, అసలు సక్సెస్ రేట్ లేదు కదా, నువ్వు ఫస్ట్ సినిమా ఎందుకు వెళ్తాను చాలా మంది క్వశ్చన్ చేసినట్లే. సినిమా చూసాక మాట్లాడతారులే అని అందరికి ఎలా నవ్వుతూ ఆన్సర్ చేసేవాడిని. ఎప్పుడైనా కానీ ఈ కథకి ముగ్గురు పర్ఫెక్ట్ యాప్ట్, అందులో ముగ్గురు చూస్ చేసుకుంది. రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ ముగ్గురు యాప్ట్, ముగ్గురు వల్ల సినిమాకి ఎంత ప్లస్ అవుతుందో రేపు ఆడియన్స్ మనకి వచ్చే రిజల్ట్ మనకు అర్థమైపోతుంది. అందువల్ల దాని గురించి పట్టించుకోరండి. ప్లస్ భైరవ అనే టైటిల్ ముగ్గురులో ఏ హీరో పేరు కాదు, ముగ్గురు కాదు, కానీ కథకి కావాల్సిన టైటిల్ అది. ఒక కాలభైరుడి మీద నడుస్తూ ఉంటది కదా, తిరుగుతూ ఉంటది, దానికి సంబంధించిన భైరవం. ఓకే, అది చూస్తే అర్థమవుతుంది క్లియర్ గా. ఇప్పుడు వారాహి మాత అనేది ఎంత పవర్ఫుల్ అందరికీ తెలిసిన విషయం. బట్ అలాంటి కథ సెట్ మీద తీసుకెళ్లి సీన్లు తీసినప్పుడు ఎప్పుడైనా కానీ ఆ టెంపుల్కి సంబంధించిన వైబ్ డెఫినెట్గా మన నిద్రలోనో లేకపోతే ఒకసారిగా షాకింగ్ లేవటము, పర్టికులర్గా ఆ షాట్లు తీస్తాం కాబట్టి అలాంటి ఏమన్నా మీకు కూడా మీ లైఫ్లో? అలాంటివి జరగలేదండి. అంటే చాలా ఆ సీన్స్ చేసినప్పుడు చాలా నిష్టంగానే చేసామండి మేము. వారాహి టెంపుల్ అమ్మవారి బ్యాక్డ్రాప్లో సెట్ వేసి చేసినా కానీ చాలా మంచిగా ఉంది. సెట్టింగ్ మంచి పూజ చేసి అన్నీ చేసే మేము అమ్మవారి విగ్రహానికి కూడా అన్ని సంక్షోభం చేసే మేము షూట్కి వెళ్ళాము. ఓకే, అందువల్ల ఎక్కడ మనకి ఏ ఇబ్బంది జరగలేదు, ఏ డిస్టర్బెన్స్ కూడా లేదు మేము ఆ సీన్స్ చేసినప్పుడు కానీ సినిమా జరుగుతున్నప్పుడు టైంలో కానీ. ఓకే, ఏమైనా సెంటిమెంట్ ఉందా? అంటే పవన్ కళ్యాణ్ గారికి వారాహి అన్న లేకపోతే వారాహి అని వెహికల్ పెట్టారు ఎలక్షన్స్ టైంలో, లేదండి వారాహి మాత అంటే చాలా ఇష్టం కూడా అలా ఏమనుకోలేదు. ఇందులో అంటే వారాహి అమ్మవారి టెంపులే కానీ వారాహి అమ్మగారి మీద ఉండదు, భైరవుడి మీద ఉంటుంది. ఓకే, ఆ క్షేత్రానికి క్షేత్ర పాలకుడు భైరవుడు. మా కథలో టెంపుల్కి క్షేత్రపాలకుడు భైరవుడు. ఆ భైరవుడి మీద కథ రన్ అవుతూ ఉంటారు అంతే. ఇందుకు భైరవుడు ఈయనే. భైరవుడు ఎవరన్నా సినిమా చూస్తారు, భైరవుడు ఎవరన్నది. భైరవుడు అంటే భైరవుడు దేవుడు అండి. భైరవుడు ఎవరంటే అంటే సినిమాలో చేశారు అనేది అదే ఆ భైరవుడు రోల్ కదా. ఆ భైరవుడిని గాడే చెప్తున్నాడు, భైరవుడు రన్ చేస్తూ ఉంటాడు కథ మొత్తాన్ని, కాలభైరవుడు రన్ చేస్తుంటాడు, అందుకోసం భైరవుడు టైటిల్. ఓకే, ఈ కాలభైరవుడు అంటే మన ఉరవకొండ చాలా ఉంది, భైరవకొండ కూడా ఉంది కదా దగ్గర. సో అక్కడ కూడా ఏదన్నా చేశారు షూట్? చేయలేదండి, కంప్లీట్ మనకి హైదరాబాద్ చేసాము, మనం రాజమండ్రి సైడ్ అల్వాపురం వెళ్ళి ఒక సాంగ్ చేసుకుని వచ్చాం అంతే. ఇంకా మైసూర్ వెళ్ళి మేము షెడ్యూల్స్ ప్లాన్ చేసాం కానీ అనుకుంటే అక్కడ హెవీ రైన్స్ ఉండడం వల్ల అన్ని ఇక్కడ సెట్స్ కింద క్రియేట్ చేసి సెట్స్ లో షూట్ చేస్తాం. సో బట్ విజయ్ గారు అంటే మీరు తీసే కథలకి మీ రియల్ లైఫ్ కి చాలా డిఫరెంట్ అని నేను విన్నాను. రియల్ లైఫ్ లో కొంచెం మాస్, కొంచెం హడావుడి, పొలిటికల్, భద్రాచలం
బొగ్గు గన్లన్నీ మనయ్య అని చెప్పేసి విన్నాను. లేదండి, మీ మాట నడుస్తుంది అక్కడ. సో ఎమ్మెల్యే ఎవరైనా డిసైడ్ చేశారు కూడా విజయ్ అక్కడ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఈ స్టోరీ అంతా ఎవరో తెలియదు, ఈ యాంగిల్ అంటే నేను కాదండి. అంటే యాక్చువల్గా అంటే నేను బేసిక్ అంటే నా సినిమాలు ఎలా ఉంటాయో నేను అంతే హానెస్ట్గా నేను కూడా బయట అలాగే ఉంటాను. నేను కదండి పొలిటికల్ అన్నయ్య ఉన్నాడు, ఒక బొగ్గు ఫ్యాక్టరీ కదా, ఐటీసీ కంపెనీ, ఒక పెద్ద పేపర్ మిల్ ఉంది. అందులో మా బ్రదర్ మా అన్నయ్య యూనియన్ లీడర్ అనమాట. అంతే తప్ప మీరు అనుకున్నంత కూడా యాంగిల్ అదేం లేదు. అంతలో వెల్ ఆఫ్ ఒక హ్యాపీ. మా బ్రదర్ మంచి పాలిటిక్స్ లో ఉన్నాడు. మొన్న సెకండ్ టైం కూడా మళ్ళీ గెలిచాడు. అది 4 years ఒకసారి 3 years ఒకసారి ఎలక్షన్స్ వస్తాయి. ఆ ఎలక్షన్స్ టైంలో ఎప్పుడైనా 2 days మనం హెల్ప్ చేస్తుంటాం తప్ప అసలు కంప్లీట్ పాలిటిక్స్ కి నాకు చాలా క్వైట్ కాంట్రాస్ట్. అది మనకి ఫిట్ అవ్వని జాబ్ అది. ఎందుకంటే టచ్ కూడా ఉండదు మీకు. టచ్ పరిచయాలు అయితే ఉంటాయండి, కాదంటే ఆ ఇష్యూ అనేది మనకి ఫిట్ అయ్యేది కాదు పాలిటిక్స్ అనేది. ఎందుకంటే నేను కమిట్మెంట్ ఇచ్చానంటే కమిట్మెంట్ ఫుల్ఫిల్ చేయాలి. కానీ పొలిటిషియన్ 100 ఉంటాయి, అది చేయడానికి 100 రీజన్స్ ఉంటాయి. దాన్ని ఏదో ఒకటి చెప్పి దాన్ని ఓవర్కమ్ చేసి బయటికి రాగలదు. కానీ నేను నవలాలా కాదు. మీకు మాట ఇచ్చంటే మాట స్టిక్ అని నేను ఆ మాట నేను ఫుల్ఫిల్ చేయాలన్నమాట. అందువల్ల నాకు సెట్ అవుతుంది. మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, పొలిటికల్ గా కూడా బాగానే టచెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ రేపు అసలుకి ఇప్పుడున్న జనరేషన్ లో ఒక కథ 8 నెలల్లో సినిమా కథ చెప్పడం జరుగుతుంది, సినిమా షూటింగ్ చెప్పడం జరుగుతుంది, రిలీజ్ కూడా చేస్తున్నారు. అలాంటిది మీకు కొన్ని సంవత్సరాలు పట్టింది ఒక కథ చెప్పి ఒక సినిమా చేయడానికి. దానికి రీజన్ అంటే ఏమని చెప్తారు? సపోర్ట్ లేక, పాలిటిక్స్ సపోర్ట్ ఇక్కడ అదేం లేదండి. బయట 100 రకాలు మాడుకుంటారు కానీ మనం చెప్పిన కదా హీరోకి నచ్చలేదు అంతే. హీరోకి నచ్చలేదు మనం చెప్పలేకపోయాం అంతే. మనం కథ తప్పు రాసుకున్నాం గొప్ప రాసుకున్నాం పక్కన పెడితే, ఇప్పుడు మీరు హీరో అనుకోండి, మీరు జోనర్ల సినిమా చేద్దాం అనుకుంటారు, నేను మీకు ఆడగా వేరే కథ చెప్పాను అనుకోండి, మీరు యాక్షన్ సినిమా చేద్దాం అనుకున్నారు, నేను మీకు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చెప్పా, ఎంత గొప్పకున్నా మీకు కరెక్ట్ అవ్వదు కదా అది. అలా చాలా రీజన్స్ తో మనకు వర్కౌట్ అవ్వలేదు సినిమాలో అంతే. సో నాంది ఎంతమందికి చెప్పిన తర్వాత అలా నరేష్ వర్కౌట్ అయింది? నాంది ఓన్లీ నరేష్ గారికి మాత్రం చెప్పాను నాంది. ఎందుకంటే కథ రాసుకున్న టైంలోనే ఇంత ఇన్నోసెంట్ క్యారెక్టర్ ఇవన్నీ చేయాలంటే మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో ఉండకూడదు, అందరూ ఓన్ చేసుకున్న హీరో ఉండాలి. అప్పుడే ఎమోషన్ పెయిన్ వస్తుంది. ఫ్యామిలీ ఎమోషన్స్ ఓన్ చేసుకున్న హీరో ఉండాలనేసి నరేష్ గారు అనుకో, నరేష్ గారికి నేరేషన్ ఇచ్చు వెంటనే షూట్కి వెళ్ళాం అంతే. సో సింగిల్ హీరోకి చెప్పి కథ ఓకే చెప్పించుకొని కథ సినిమా షూటింగ్ చేసిన ఏకైక డైరెక్టర్ మీరేనా? నేను ఆల్మోస్ట్ తర్వాత సినిమా నేను అంటే ఆల్మోస్ట్ చాలా మంది హీరోకి కథలు చెప్పానండి. కానీ ఆల్మోస్ట్ ఒక్కొక్క హీరోకి ఏ హీరోకి ఆ హీరో కథలు చెప్పాను తప్ప ఒక దగ్గర అయింది ఇంకో దగ్గర చెప్పలే. ఒక 1-2 స్టోరీస్ ఏమో తప్ప. ఎందుకంటే ఈ కథ ఈ హీరోకి బాగుంటది అనుకున్నప్పుడు ఆ జోనర్లో ఉన్న హీరోకి చెప్పాను తప్ప ఒకటే కథ తీసుకుని 10 మంది తిరిగిన రోజులు లేవు. ఈ 2-3 హిట్లు పడ్డ తర్వాత అయినా కానీ డెఫినెట్ గా విజయ్ టాలెంట్ ఏంటో ఆల్రెడీ స్క్రీన్ మీద చూపించాడు, బిగ్ స్క్రీన్ మీద ప్రూవ్ చేసుకున్నాడు. మనం ఆల్రెడీ కథ చెప్పారు కాబట్టి సినిమా చేద్దాం మళ్ళీ ఒకసారి పిలిపించాను అన్ని. ఇప్పుడు నా దగ్గరతో మాట్లాడారు, ఒకరితో మాట్లాడారు, అన్ని వాళ్ళకున్న కమిట్మెంట్స్ అన్ని కూడా అవ్వాలి కదండి. అలాగే ప్రతి హీరో కూడా అందరూ కూడా ఒక 3-4 ఫిల్మ్స్ లైన్అప్ లో పెట్టేసుకున్నారు. అందులో నాయి కూడా డిస్కషన్ జరుగుతున్నాయి. సో మోస్ట్ ఆఫ్ బైరంతో అంతా పాజిటివ్ గా ఉంటుంది. సో ఈ 2 సినిమాల తర్వాత విజయ్ మంచి టాలెంట్ ఉన్న డైరెక్టర్, కథ బాగా రాసుకోగలడు, ఆ టాలెంట్ ఉంది. సో మన కాంపౌండ్ లో మంచి సినిమాలు తీయొచ్చు. అది మీకు సపోర్ట్ చేసిన హీరోస్ కానీ లేకపోతే డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్ కానీ ఉన్నారా? చాలా మంది ఉండండి. ఇప్పుడు రవితేజ గారు ఎప్పుడు ఎంకరేజ్ చేస్తారు. నాకనే కాదు ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా ఫస్ట్ మార్నింగ్ షో సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన సినిమా చూసి నచ్చితే కనుక అందరూ ఫోన్ చేసి ఆయన ఎంకరేజ్ చేస్తారు. అలాగా సాయిధరం తేజ్ తనతో నా మంచి అసోసియేషన్ తను ఎంకరేజ్ చేశారు. గోపిచంద్ గారు, నాగచైతన్య గారు, నాని గారు చాలా మంది ఎంకరేజ్ చేశారు. ఇక మంచి కథ ఉంటే పట్టరా మనం చేద్దాం అన్న వాళ్ళందరూ. సో యాక్చువల్గా విజయ్ గారు తీసే సినిమాలకి ఆయన ఈరోజు ఇంటర్వ్యూలో కూర్చొని మాట్లాడుతున్న మాటలకి సంబంధం లేదు. కాకపోతే ఏంటో నాకు రీజన్ తెలుసు కాబట్టి ఆయన 108 ఫీవర్తో ఎంత నీరసంగా ఉన్నా కానీ కూర్చొని భైరవం ప్రమోషన్స్ చేస్తున్నారు. అలాగే మనం సినిమా ప్రమోషన్స్ మనం ఏమైనా ఆపుకోలేం కదండి. నేను ఈ సినిమా ఇంటర్వ్యూ షూట్ చేసినప్పుడు నాకు సేమ్ ఇలాగే ఫేవర్ సిచ్యువేషన్ షూటింగ్ జరుగుతుంది, చేయగలనేది నాకే అనిపించింది. అది ఫుల్ నైట్స్ అనమాట. మళ్ళీ ఒక ఫుల్ నైట్ కంటిన్యూ షూట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఫీవర్ కూడా లేదు. అంటే మన సంకల్పం కరెక్ట్గా ఉంటే కనుక అన్ని ఓవర్కమ్ అయిపోతూ ఉంటుంది. సో మీ గురువు అంటే హరీష్ శంకర్ గారు చెప్తారు అంతే కదా. ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటారు. ఆ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ గురువు దగ్గర నుంచి శిష్యుడికి వచ్చిందా లేకపోతే ఆ బేసిక్ గా నాలో కూడా ఉందండి. అందుకోసం ఇద్దరు ఇంకా ఎక్కువ కాలం పనిచేసాను. స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకలాగా నేర్చుకుంటూ వచ్చేది కదండి చిన్నప్పటి నుంచి పేరెంట్స్ పెంచే దాంట్లో ఉంటుంది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఇండస్ట్రీలో సక్సెస్ అయిన మనం ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నా వర్కౌట్ అవ్వదు. సక్సెస్ అయిన తర్వాత డబుల్ స్ట్రైట్ ఫార్వర్డ్ అన్నా వర్కౌట్ అవుతుంది ఇక్కడ. ఈ రెండిట్లలో ఏది ఫాలో అవుతారు?
లేదంటే స్ట్రైట్ ఫార్వర్డ్ అంటే మనం చెప్పే విషయాన్ని అవతల హార్ష్గా చెప్పుకుని ఉంటే కనుక పర్లేదండి. మనం హార్ష్గా చెప్తున్నప్పుడు స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పిన ఎలా చెప్పిన అవతల హర్ట్ అవుతాడు. ఓకే, మన స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పే ఆన్సర్ కూడా ఓకే, హార్ష్గా చెప్పుకుంటూ ఉంటే కనుక డెఫినెట్ మనకి ఇబ్బంది, మనమైతే ఇబ్బంది పడదు. సో ఇప్పుడు విజయ్ ప్రేమగా సాఫ్ట్గా అలా కొంత ఉంటది, అని కొంత కొంత చాలా మంది హరిశంకర్ 2 అని అంటారు నన్ను, చాలా మంది చాలా మంది అంటారు. ఏ విషయాలలో అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటాడు, గట్టిగా అరుస్తాడు, లొకేషన్ మారుతాడు, రకరకాలు ఉంటాయి. ఆయన చేసిన వర్క్స్ గురించి తప్ప ఇంకేం ఉంటది. ఓకే, అయితే అలాగే స్పీడ్ గా ఉంటాడు, అలాగే ఫట్ అయిపోవాలనుకుంటాడు. ఓకే, బట్ మీరు అంటే ఇప్పుడు హరిశంకర్ గారు వర్క్ చేసిన హీరోస్ అంతా పెద్ద హీరోస్, మరి సెట్ లో ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ ఉంటే వర్కౌట్ అవుతుందా? ఎవరు ఆయన అలా అందరితో అలాగే పనిచేశారు ఆయన. ఓకే, ఎందుకంటే తను ఫస్ట్ నుంచి అంటే తను అసినట్టు ఉన్నప్పటి నుంచి దాన్ని చూస్తున్నాం కాబట్టి అప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పటికీ అలాగే ఇంకా కొంచెం తగ్గింది అది. ఎప్పటికైనా కొంచెం తగ్గింది. ప్రతి సినిమాలు చేస్తున్నాం, ప్రతి హీరోతో చేస్తున్నాం కాబట్టి చాలా వరకు తను కంట్రోల్ చేసుకుంటున్నారు. బేసిక్గా తన క్యారెక్టర్ అంతది. ఓకే, సో మంచి హీరోస్ తో చేశారు కాబట్టి, ఆయన చేసిన మూవీస్ లో మీరు కూడా ఉన్నారు కాబట్టి ఎవరు మీకు బాగా ఇష్టం ఆయన చేసిన హీరోస్ లో? అంటే ఒకరిని కదండి, అందరూ. నాకు తారక్ అంటే నాకు చాలా ఇష్టం. నాకు తారక్ గారు ఏం నేర్చుకున్నారు ఆయన దగ్గర నుంచి? పంచువాలిటీ అండి. పంచువాలిటీ, టైం అంటే టైమే. ఇంత మిడ్ నైట్ ఎంత లేట్ పార్టీస్ అయినా కానీ మార్నింగ్ 7 అంటే 7 ఫస్ట్ షాట్ అలా రెడీగా ఉంటారు ఆయన, విత్ మేకప్. అసలు అందరూ అసలు పంచువాలిటీ కానీ అసలు నెక్స్ట్ లెవెల్ అసలు. ఓకే, ప్లస్ అంటే ఏదన్నా ఈజీగా అంటే ఏకాగ్రత అంటారు కదా తెలుగులో చెప్పాలంటే, ఒక్కసారి మనం చెప్పేమంటే ఆయన ఈజీ కనెక్ట్ అయిపోద్ది. సింగిల్ టేక్ ఆర్టిస్ట్. అవన్నీ మనం నేర్చుకుంటూ వచ్చేవి కాదు, మనం అవకాశం చేస్తే వచ్చేవి. ఓకే, సో ఆన్ స్క్రీన్ ఓకే, ఆఫ్ స్క్రీన్ లైఫ్ లో మీరు ఎదగటానికి ఎలా ఉండాలో కొంతమందిని చూసి మనం నేర్చుకోవచ్చు, పెద్ద పెద్ద వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. అలా ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మీరు ఒకటి కష్టపడ్డానండి. కష్టపడ్డాడు ఆయన, ఇప్పటికీ ఎంత పెద్ద స్టార్ ఇంకా కష్టపడుతూనే ఉన్నారు. ఇంకా బాడీ కానీ, మేక్ ఓవర్ కానీ, ఇంకా నెక్స్ట్ మన దేవరకు కానీ, ఇప్పుడు వార్ 2 కానీ, ఓకే ప్రశాంత్ నీల్ గారి సినిమాకి కానీ నెక్స్ట్ లెవెల్లో బాడీ మేక్ ఓవర్స్ వెళ్తున్నారు ఆయన. కష్టపడితే డెఫినెట్ ఎప్పటికైనా ఒక సక్సెస్ వస్తుంది. ఇండస్ట్రీలో చాలా కాలం కష్టపడితే ఒక సక్సెస్ వచ్చింది. చాలా మంది నాతో పాటు వచ్చిన చాలా మంది కొంతమంది వెళ్ళిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేను స్టాండ్ అయ్యి లేదు కష్టపడితే ఎప్పటికైనా ఒక రోజు వస్తుంది అన్నట్లు కష్టపడడం వల్ల ఒక సక్సెస్. సింగిల్ టేక్ ఆర్టిస్టులు ఇలా చేసేవాళ్ళు మనకి స్క్రీన్ మీద అంటే చేస్తూ ఉన్నప్పుడు కట్ చెప్పబుద్ది కదా చాలా మంది డైరెక్టర్స్ కి, లేకపోతే మీరే ముందెళ్ళి డైలాగ్స్ అన్ని చెప్తారు కాబట్టి ఆయన అలా చేస్తున్నప్పుడు అనిపించిన సీన్ అంటే మీకు గుర్తున్న సీన్, డాన్స్ ఆర్ డైలాగ్? ఈ సినిమాలో ఉంటుందండి ఒక లెంతీ డైలాగ్ మనోజ్ గారిది. నేను అప్పటికి చెప్పా, అన్న ఈ షార్ట్ నేను కట్ చేస్తానన్నా, కట్ చేసి నేను చేస్తానంటే లేదు నేను మొత్తం ఒక స్టెచ్ ప్రిపేర్ అయిపోయాను, నేను ఈ స్టెచ్ చేస్తాను కానీ నువ్వు కట్ చేసుకున్నాను. సరే షార్ట్ అలా అవుతుంది ఇంకా నేను డైలాగ్ అయిపోయింది, ఇంకో ఎక్స్ప్రెషన్ నెక్స్ట్ కన్వే అవుద్ది అని అలా మూడ్లో ఉన్నాను. నేను కట్ చెప్పకముందే సాయి గారు క్లాప్స్ కొట్టేశారు. ఓకే, సాయి గారు క్లాప్స్ కొట్టేసి అందరూ క్లాప్స్ కొట్టేశారు అనమాట. డైరెక్ట్గా కట్ చెప్పకుండా మీరు క్లాప్స్ కొడుతున్నారు ఏంటంటే నాకు కావాల్సింది వచ్చిందన్న, ఆ తర్వాత ఎక్స్టెన్షన్కి ఏమైనా వస్తుంటే వాళ్ళు క్లాప్స్ కొట్టారు. అది మాత్రం ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అండి. ఓకే, మనోజ్ గారి పర్ఫార్మెన్స్ ఆ రోజు యూనిట్ అంతా కూడా అసలుకి సెకండ్ హాఫ్లో క్రూషియల్ మూడ్లో వస్తుంది సీన్ అది. ఓకే, మొత్తం ఫుల్ క్లాప్స్ అసలు డెఫినెట్ థియేటర్లో ఆ సీన్కి అప్లాస్ మామూలుగా ఉంటుంది. కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, సో హరీష్ శంకర్ అండ్ పవన్ కళ్యాణ్ గారిది ఆ బాండింగ్ అంటే అది ఫ్యాన్స్ ఎప్పుడు లైఫ్ లో ఫ్యాన్స్ కోరుకునే కాంబినేషన్ అది. ఎన్ని సినిమాలు వచ్చినా కాంబినేషన్ కావాలి ఫ్యాన్స్. సో అలా మీకు కూడా అవకాశం రావాలనే కోరుకుంటాం మేము కూడా. సో పవన్ కళ్యాణ్ గారితో వర్క్ చేసే ఒక కాంబినేషన్, విజయ్ కనకమేడలో పవన్ కళ్యాణ్ సినిమా అనేది ఎప్పుడో అనౌన్స్ చేస్తారని అందరికి ఉంటుంది కాబట్టి పవన్ గారి దగ్గర నుంచి నేర్చుకుందంటే ఏమని చెప్తారు? పవన్ సింప్లిసిటీ అండి. అంత పెద్ద స్టార్ అయినా కానీ ఆయన చాలా సింప్లిసిటీగా ఉంటారు. అవతల వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ వేరే ఉంటుంది. ఓకే, అసలు నేను సినిమా మొత్తం పనిచేసిన ఏ రోజు కూడా ఏమండి గౌరవాన్ని లేకుండా ఈ రోజు పిలవలేదు. ఏమో విజయ్ ఇట్రా ఎలా ఉండదు కదా, ఏమండి రండి. ఇప్పుడు నేను అసోసియేట్గా ఉన్నాను, ఆయన పెద్ద స్టార్ హీరో, ఆ రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇచ్చి మాడతారు, ఒక మనిషిని గౌరవిస్తారు ఆయన, అవతల ఒక మనిషిని గౌరవిస్తారు. అది ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. సో రాజకీయాల్లో ఈ స్థాయికి వచ్చినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు. దగ్గర నుంచి చూసిన వ్యక్తి ఆయన స్టార్ అండి, మన దగ్గర చూసిన వ్యక్తి స్టార్. ఆయన దగ్గర మనం పని చేసాం తప్ప అసలుకి ట్రావెల్ చేసాము కాబట్టి అదొక మనకి హ్యాపీనెస్. స్టార్ మనం ట్రావెల్ చేసాం, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఆయన ఉన్నారు, ఆ పొజిషన్ ఉన్నందుకు మనం చాలా హ్యాపీ. చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నారు ఆయన. చెప్పాలంటే డైరెక్టర్స్ కన్నా కూడా ఎక్కువ అసోసియేట్స్ హీరోస్ తో స్పెండ్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. క్యారవాన్ లో కావచ్చు, లేకపోతే పర్సనల్ గా సీన్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ అనేది ఎలా అంటే ఒక బ్రదర్స్ లాగా అయిపోతారు.
సినిమా అయిపోయేలోపు డైరెక్టర్ అన్న గుర్తుంచుకుంటారో గుర్తు పెట్టుకోరో తర్వాత అంటే వర్క్ చేయకపోయినా ఆ అసోసియేట్ని అసలు మర్చిపోలేదు. నేను చాలా మందిని గమనించాను కాబట్టి చెప్తున్నాను. అలా పవన్ గారికి మీకు లేకపోతే ఎన్టీఆర్ గారికి మీకు ఆ బాండింగ్ ఇప్పటికి స్టిల్ కంటిన్యూగా ఉందా? ఉందండి. ఉంది కదా అనేసి మనం దాని అడ్వాంటేజ్ తీసుకుని ఊరికి వెళ్ళిపోయి మనం కలవం కదా. అదే మనం కలిసినప్పుడు కూడా చాలా బాగా మాట్లాడతారు. అలాగని వాళ్ళకున్న బిజీ షెడ్యూల్ మనం ఎప్పుడు డిస్టర్బ్ చేయం కదా. తర్వాత మనం ఏ షూట్కి వెళ్ళి కలిసినా కానీ చాలా బాగా మాట్లాడతారు. సో అప్పుడు అంత ఆప్యాయత ఉందో అలాగే ఉంటారు. ఈ నాంది ఉగ్రం తర్వాత ఎన్టీఆర్ గారిని కలిసారు కదా? ఎన్టీఆర్ గారిని కలవడం కుదరలేదండి, కళ్యాణ్ గారిని కలిసాను. కళ్యాణ్ గారిని కలిసాను. ఓకే. 2 సినిమాల గురించి ఆయనకి తెలుసు. 2 సినిమా ఐడియాస్ తెలుసు ఆయనకి. ఉగ్రం సినిమా చూసారని, నాంది చూడలేదు. ఉగ్రం బాగా నచ్చిందని చెప్పారు. నాంది గురించి విన్నాను. నాంది ఐడియా ఏంటంటే ఐడియాగా చెప్పాను ఆయనకి, బాగా నచ్చింది ఆయనకి. ఓకే. సో ప్రతి డైరెక్టర్ ఉంటుంది డెఫినెట్గా ఫ్యాన్ బై మూమెంట్ ఉంటుంది. నేను ఒక సినిమా తీస్తే డెఫినెట్గా ప్రీమియర్ షో ఇంట్లో స్పెషల్గా తీసుకెళ్ళి ఈ సినిమా ఈ హీరోకి చూపించి ఆయన కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అన్న ఒక ఫీలింగ్ డెఫినెట్గా ఉంటుంది. కాబట్టి మూమెంట్ ఎవరికి భైరవం చూపిస్తే అంటే నాకు దానికన్నా ముందు నాకు ఆడియన్స్ నుంచి ఒక పాజిటివ్ రిపోర్ట్ వస్తే చాలా నేను కోరుకుంటానండి. హీరోస్ అనే వాళ్ళు ఎవరైనా కానీ మనం ఇష్టంతో చూసిన తర్వాత మనకి బాగుందని చెప్పచ్చేమో. ఓకే. ఒక నచ్చపోయినా కానీ ఆడియన్స్ అయితే రిజల్ట్ అయితే ఇవ్వరు కదా మనకి. మనకు అందరు హీరో చూపించాలి, నెక్స్ట్ వాళ్ళ హీరోతో మనం పనిచేయాలి మనకు ఉంటుంది. కానీ ఆడియన్స్ నుంచి వచ్చే రిజల్టే నాకు మోర్ థ్రిల్ ఇస్తున్నారు. ఓకే. సో ఇప్పుడు ఈ ముగ్గురులో చెప్పాలంటే సీనియర్ యాక్టర్ అంటే మనోజ్ గారు అంతే కదా. ముందు ఎంట్రీ ఇచ్చారు అందరికన్నా. మీకన్నా ముందే వచ్చారు అనుకుంటే ఇండస్ట్రీకి ఆయన. అంతే ఆల్మోస్ట్ నాకన్నా ముందు వచ్చారు ఆయన. దొంగది ఎప్పుడు దొంగ. సో వీళ్ళిద్దరు జూనియర్స్ అయిపోయి అంతే కదా. సో రాకింగ్ స్టార్. సో ఆ ఊపు ఆ కసి ఎప్పటికీ అలాగే ఉందండి. ఆ ఎనర్జీ ఎక్కడ మిస్ అవ్వలేదు, ఎక్కడ మిస్ అవ్వదు ఎనర్జీ. ఆయన ఉంటేనే ఒక ఎనర్జీ, ఆయన ఉంటేనే అసలు మొత్తం సెట్ అంతా నవ్వులు పువ్వుల కింద ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మనోజ్ గారు ఎక్కడ మైక్ పట్టుకున్నా కానీ ఫస్ట్ అసలుకి ఎలాంటి కాంట్రవర్సీ డైలాగ్స్ వస్తాయా, సినిమా పక్కన పెడితే ఏం మాట్లాడతారా, ఎవరి మీద బాంబు పేలుస్తారా, ఇది ఎక్కువ నడుస్తుంది. మీ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో కూడా అందరూ దానికి సంబంధించే ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారు. మనోజ్ గారు పర్సనల్ గా ఒక బాండింగ్ మీకు ఏర్పడింది కాబట్టి సినిమా తర్వాత ఇప్పుడంతా చెప్పుకోవడం జరిగిందా? ఇంట్లో గొడవలు కానీ ఇలా ఎందుకు జరుగుతుంది, ఎందుకు జరగాల్సి వస్తుందో అర్థం అవ్వట్లేదు, నాకు ఇది ఇష్టం లేదు, ఫ్యామిలీతో కలిసి ఉండాలని చాలాసార్లు ఆయన షేర్ చేసుకున్నారు మీడియాతో కూడా. మీకు ఎప్పుడైనా షేర్ చేసుకోవడం కానీ? ఆయనకున్న ప్రాబ్లమ్స్ నుంచి ఆయన ఓవర్కమ్ అవుతారని చాలా గట్టి స్ట్రాంగ్ గా ఉంటారు ఆయన. ఆయన పర్సనల్ ఎక్కడ మన సినిమా విషయంలోకి వచ్చరికి ఎక్కడ ఇబ్బంది పెట్టలేదు ఆయన. ఇంట్లో చదువుతున్నాయండి, మీరు మాత్రం పట్టించుకోవద్దు, మీరు షూట్ మీద ప్లాన్ చేసుకోండి, మీకు కావాల్సిన నేను వస్తాను, మీకు కావాల్సిన ఫినిష్ చేస్తున్నారు తప్ప ఈ రోజు మనైతే ఇబ్బంది పెట్టలేదు. ఓకే. సో కొంచెం ఎమోషనల్ కదా మనిషి, చాలా ఎమోషనల్, చాలా ఫ్యామిలీ అంటే కొంచెం ఎక్కువ రెస్పెక్ట్ ఉంటుంది, అట్ ది సేమ్ టైం ఎక్కువ ప్రేమ వాళ్ళ నాన్నగారు అన్నా కానీ. బట్ అలాంటివి వచ్చినప్పుడు ఒకటేంటంటే ఏ ఫ్యామిలీస్ మధ్య చిన్న డిస్టెన్స్ గ్యాప్లు ఉండొచ్చు, అల్టిమేట్గా ఏదో ఒక రోజు మళ్ళీ క్లియర్. ఓకే. ఫ్యామిలీ అంతా ఎప్పుడైనా ఒకటే అవుతారండి. అవును, అది అవ్వాలని కోరుకున్నాను. అవ్వాలనే కోరుకుందాం మనం. అంతే ఎవరైనా కానీ, అంటే ఏ ఫ్యామిలీ హ్యాపీ ఉండాలని కోరుకోవాలి మనం. అవును. ఓకే. సో విజయ్ గారు మ్యారేజ్ అయిపోయింది మీకు? మ్యారేజ్ అయిపోయింది. ఒక అబ్బాయి కూడా. సో మేడం కూడా మంచి మూవీలు ఎవరా? తక్కువ. సో అవుట్ ఆఫ్ ఇండస్ట్రీ సంబంధం లేదు. ఓకే. హోమ్ మేకర్ అంతే. సో ప్రతి డైరెక్టర్ హిట్లు కొట్టే కొంది వెనక నుంచి కూడా ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది మన మీద, కాంట్రవర్సీ, రూమర్స్, గాసిప్స్ వినాల్సి వస్తుంది. అలా మీ గురించి మీరు విన్నది ఏంటి? లేదు వెళ్ళదు, ఇంకా గాసిప్స్ అయితే వినలేదు. చూద్దామని వస్తే వింటాను, లేదు. అదే సెట్ లో కోపంగా కొడతారు అసిస్టెంట్, సరిగా లేకపోతే వచ్చి కొట్టేస్తారు ఆయన అని చెప్పి అంటారు. నేనైతే చెప్పాను మరి, మీరైతే ఉన్నారో కానీ మరి నేను వెంటనే దానికి ఆన్సర్ చేసాను. నాకు నా నోటీస్ అయితే ఇప్పుడు రాలే మరి. కూల్ అయితే 90% కూల్గానే ఉంటామండి. ఓకే. ఎవరు ఫేవరెట్ డైరెక్టర్ మీకు? వర్మ గారి నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చామంటే, తర్వాత రాజమౌళి గారి సినిమాలు నేను ఎక్కువ ఫాలో అయ్యాను. ఎలవ రాజమౌళి అందరూ ఈవెన్ అంటే ఒక్కొక్క సినిమా నుంచి ఒక డైరెక్టర్ నుంచి ఒకటి నేర్చుకుంటాం. సందీప్ రెడ్డి వంగ గారు ఒక స్టైల్లో బ్రెయిన్ చేశారు యానిమల్ని, అలా ఒక్కొక్క డైరెక్టర్ నుంచి ఒకటి ఇప్పటికీ మనం ఎవ్రీడే లెర్నింగే కదా, ఒక డైరెక్టర్ మనం చెప్పలేము. ఓకే. ఫస్ట్ మనం ఒకరి నుంచి ఇన్స్పైర్ అయ్యి వచ్చినా కానీ అతను చాలా మంది డైరెక్టర్, పూరి గారు, వినయ్ గారు, తేజ గారు ఒక టైంలో. ఓకే. అలా వాళ్ళ సినిమా హీరో అసిస్టెంట్, కో డైరెక్టర్, అసోసియేట్ పీక్ లో ఉన్నాం. పీక్స్ లో ఉన్నారు. పీక్స్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బద్దలైపోతాయి. అవును. సో ఇప్పుడంతా అసలు అసిస్టెంట్ చేయకముందే డైరెక్టర్ అయ్యే అవకాశం వచ్చేసింది, వచ్చేసిందండి. అంటే ఇప్పుడు టెక్నాలజీ అయిపోయింది కదా సార్. ఇంతకుముందు ఒకసారి మన సినిమా తెలియాలి అంటే వాడు వచ్చి సినిమాలో పని నేర్చుకొని చేయాలి, అంటే కెమెరా ఎలా ఉంటుంది ఇలా ఉంటుందని. ఎప్పుడైతే డిస్ప్లే వచ్చేసిందో మొబైల్ సినిమా తీసేస్తారు,
హ్యాండిక్యామ్ పెట్టుకొని లేకపోతే ఒక 5D కెమెరా పెట్టుకొని ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నారు. షార్ట్ ఫిల్మ్కైనా థియేటర్ ఫిల్మ్కైనా కానీ ప్రాసెస్ ఒకటే. దానికి అదే స్క్రిప్ట్ ఉంటుంది, అదే డైలాగులు, అదే షార్ట్లు అవే ఉంటాయి. ఓకే. కాదని ఇక్కడికి వచ్చి స్టార్ని హ్యాండిల్ చేయాలి, అక్కడికి వచ్చేసరికి కొత్త యాక్టర్స్ హ్యాండిల్ చేయాలి అంతే. అందువల్ల ఇప్పుడు చాలా మేకింగ్ అనేది చాలా ఈజీ అయిపోయింది. ఒకప్పుడు అంటే పని చేసి నేర్చుకొని ఈ కెమెరాస్ ఇవి యాక్టర్స్ అలా హ్యాండిల్ చేయాలి నేర్చుకోవాల్సి వచ్చేవి. ఇప్పుడు కొత్తగా వచ్చిన డైరెక్టర్స్కి ఏంటంటే టెక్నాలజీ వచ్చింది, ఈజీ అయిపోయింది కాబట్టి చాలా ఈజీగా డైరెక్టర్లు అయ్యే అవకాశం త్వరగా వస్తుంది. మేము వచ్చిన టైంకి ఒక సినిమాకి అసిస్టెంట్గా పని చేయాలంటే 5-6 years పట్టేది ఒక అసిస్టెంట్ జాయిన్ అవ్వడం కోసమే. ఇప్పుడు చాలా ఈజీ, ఎందుకంటే ఇప్పుడు సినిమాలు పెరిగినాయి, అందరూ యంగ్ డైరెక్టర్స్ వచ్చారు కాబట్టి ఒక సినిమాకి ఏదో చూస్తున్నాడు, అబ్జర్వేషన్ చేస్తున్నాడు, ఒక షార్ట్ ఫిల్మ్ తీసుకుంటున్నాడు, ఓకే థియరీ అర్థమైపోతుంది, మంచి కథ రాసుకుంటున్నారు. కాన్సెప్ట్ ఫిల్మ్ తన ఫ్రెండ్స్తో గ్యాదర్ చేసుకుని సినిమా తీయడం, లేదా ప్రొడ్యూసర్గా అప్రోచ్ అవ్వడం, ఏదో వరకు వాళ్ళ టాలెంట్ ప్రూవ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మా టైంలో అలా ప్రూవ్ చేసుకునే అవకాశం మాకైతే లేదు. ఒక షార్ట్ ఫిల్మ్స్ కానీ ఏదైనా ఒక ప్లాట్ఫామ్ మాకు లేదు. లేదండి, ఇంతకుముందు అనుకున్నాం, నాంది తర్వాత అనుకున్నాము, అయిపోయింది కదా మూవీ. మెటీరియలైజ్ అవ్వలేదు, ఆగిపోవడం మెటీరియలైజ్ అవ్వలేదు, స్టార్ట్ అయితే అయిపోయింది అనుకోవచ్చు. కథ విన్న తర్వాత అదే ఫైనల్ గా మనం కథ ఒప్పించలేకపోయి మన సినిమా ఎక్కలేదండి అంతే. ఓకే, ఫైనల్ గా ఏదో రోజు మళ్ళీ మనం కథ ఒప్పించండి మన సినిమా ఉంటుంది. ఓకే, ఇప్పటికీ ఆయన చేద్దాం అడుగుతారు. మార్పులు చేర్పులు చేశారా ఆ కథలో ఇంకా చేయడానికి లేదు, ఇంక వేరే కథ అప్రోచ్ అవుదాం చేద్దాం అనేసి. ఆయన ఎప్పుడైనా కానీ నువ్వు ఎప్పుడు కథ రెడీ అయితే ఎప్పుడు రమ్మనంటారు, అంత బాండింగ్ అలాగే ఉంది. ఓకే, ఎన్ని స్టోరీస్ ఉన్నాయి ఓవరాల్ గా రాసుకున్నాయి? 5-6 stories అయితే ఉన్నాయి. 5-6 stories, 4 to 6 stories ఉన్నాయి. ఓకే, 4 stories అయితే కంప్లీట్ గా ఉన్నాయి. ఓకే, 2 stories కొంచెం ఐడియా నుంచి ఫుల్ స్క్రిప్ట్ కి మధ్యలో ఉన్నాయి. ఓకే, సో అన్ని ఇలాంటి టైప్ అయినా లేకపోతే అన్ని ఉన్నాయి, అన్ని జోనర్స్ ఉన్నాయండి. ఓకే, కొంచెం ఈ జోనర్ అంటే మనకు బాగా ఇష్టం కదా. అంతే అండి, ఈ జోనర్ కి ఆడియన్స్ సపరేట్ ఫ్యాన్ బేస్ కదా, ఎందుకంటే ట్రైలర్ తో కుమ్మేశారు. అంటే మనకంటూ ఒక స్టైల్ ఉంది కదా, ఆ స్టైల్ ని జనాల్లో తీసుకెళ్తేనే మనకంటూ ఒక ఫాలోయింగ్ వస్తుంది. మనసు అంటే బేసిక్ గా విజయ కనకమల్ల సినిమా ఎలా ఉంటుందిరా అని తెప్పించుకోవడం, రెండు సినిమాలు వచ్చినందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు బయట మీ సినిమా మీ పేరు వస్తే ఫస్ట్ అనేది అబ్బో అదేదే ఉంటుంది, అంటే ఎవరికైనా గుర్తింపు అదే కదండి. ఆ గుర్తింపు కోసం ఎవరైనా కష్టపడేది. సో ఒక 10 సినిమాల దాకా అయితే ఈ గుర్తింపే తీస్తారు. ఈ గుర్తింపు ఉన్నాయండి, అంటే ఏది ఉన్నా కానీ ప్రజెంటేషన్ ఇలాగే ఉంటుంది సినిమాల్లో. అంటే ఒక ఫ్యామిలీ డ్రామా తీసినా లేకపోతే కనుక ఒక లవ్ స్టోరీ తీసినా కానీ ఆ ప్రజెంటేషన్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఓకే, ఇక్కడ ఓవర్ మెలో డ్రామా ఓవర్ డ్రామాటిక్ అయితే ఉండదు. ఓకే, సో ముగ్గురు మూడు టైప్ అంటే ఎవరు యాక్టింగ్ స్టైల్లో వాళ్ళకు ఉంటుంది కాబట్టి రోహిత్ గారు అంటే ఏమని చెప్తారు యాక్టింగ్ స్టైల్లో? అంటే మీకు ఇదిగా నచ్చింది బాగా ఆయన దాంట్లో? ఆయన వెరీ కూల్, వెరీ సెటిల్డ్ యాక్టర్ అండి. ఐస్లో ఇంటెన్స్తో వాయిస్తో ఆయన ఎక్స్ప్రెషన్ కన్వే చేస్తారు. నారావారి అబ్బాయి అంటే అలానే ఉంటుంది, ఫోర్స్ అలాగే ఉంటుంది, అది అంతే డిగ్నిటీగా ఉంటారు ఆయన కూడా. ఓకే, సూపర్. నెక్స్ట్ బెల్లంకొండ సీన్ సాయి నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మర్ అండి. కానీ ఇప్పటి వరకు దానికి అలాంటి క్యారెక్టర్ చేసే అవకాశం ఎక్కడ రాలేదు. ఓకే, అన్ని అంటే సిటీ బ్యాక్డ్రాప్ లో వచ్చి కొంచెం అలాంటి కథలు వచ్చినాయి. ఒక రూరల్ డ్రామా ఎప్పుడు చేసే అవకాశం నాకు దొరకలేదు. ఓకే, అది దొరికింది, ఆ క్యారెక్టర్ చింపేశాడు. మనోడు మంచి యాక్టర్ కదా, మనం క్లియర్గా ఇది కావాలి మనం చెప్పగలిగితే కనుక పట్టు అందుకుని చేస్తాడు. ఓకే, మనం ఎంత పిండుకుంటే అంత చేసే యాక్టర్ అండి. సీన్ నెక్స్ట్ లెవెల్ చేస్తాడు అంటే. ఓకే, మనం ఎంతకాలం చేస్తాం అంత కష్టపడి చేస్తాడు. సూపర్. ఇంకా మనోజ్ గారు అంటారా, ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవడం తప్ప మనం ఆయన కొత్తగా చెప్పి ఇలాంటి మోడ్యులేషన్ కావాలని చెప్పే అంత లేదు, ఎందుకంటే ఆయన బ్రిలియంట్. కలెక్షన్ కింగ్ అబ్బాయి మోహన్ బాబు గారు అబ్బాయి అంటే ఎలా ఉంటుంది. ప్లస్ ఏంటంటే అంతా తెలుసు దానికి ఏ డైలాగ్ ఏం మోడలేషన్ చెప్పాలి తెలిసి కూడా డైరెక్టర్ ఈ డైలాగ్ ఒక మోడలేషన్ అనుకుంటాడు. అవును, ఫస్ట్ మీరు ఏ మోడలేషన్ అనుకుంటారో చెప్పండి, అది పట్టుకొని దాన్నే చెప్తాడు. ఓకే, సో ఒక కంప్లీట్ డైరెక్టర్ యాక్టర్. ఓకే, ఒక కుకింగ్ వీడియో ఏదో బాగా వైరల్ అవుతుంది. ఎవరు కుకింగ్ బాగా చేసేది? మనోజ్ గారు, రోహిత్ గారు, ఇద్దరు ఎరకొడేస్తారు మామూలు కాదు. ఓకే, చాలా రోజులు కూడా లొకేషన్ లో కుక్ చేస్తారు, ఆ రోజు మాత్రం వీడియో షూట్ చేస్తారు అనమాట. సరే ఫర్దర్ ప్రమోషనల్ కంటెంట్ కింద వాడచ్చు కదా అని. ఓకే, ఎవ్రీడే మాకు ఒక పిక్నిక్ లాగే ఉంటుందండి, చాలా జాయ్ఫుల్ గా పిక్నిక్ లా ఉంటుంది. విలేజ్ చేసేస్తారు, వంట విలేజ్ చేస్తారు. ఈయన దేంట్లో సుప్రసిద్ధులు? చికెన్. ఆయన ఒకరోజు గారెలు, మటన్ కర్రీ, చికెన్ కర్రీ చేశారు నెక్స్ట్ లెవెల్. ఓకే, మనోజ్ గారు బిర్యానీస్ బాగా చేస్తారు, పచ్చిమిర్చి కొట్టి పలావ్ ఎరకొడేస్తారు ఆయన. ఓ సూపర్, ఇలా ఉన్న టాలెంట్స్ ఇప్పుడే బయటపడుతున్నాయి. సాయి గారి దగ్గర నుంచి ఏంటంటే ఆయన కుకింగ్ రాదు, వాళ్ళ మదర్ చేసి పంపించేవారు, ఆంటీ పోయి పంపించేవారు, వాళ్ళ అమ్మగారు. ఆ ఫుడ్ చాలా ఇష్టం మనోజ్ గారికి. ఓకే, ఎప్పుడు ఫోన్ చేసి తెప్పించుకునేవాళ్ళు, తమ్ముడు అమ్మని పంపించమను, లేకపోతే ఆయన ఫోన్ చేసేవాళ్ళు, లేకపోతే ఆంటీ నా కోసం వాళ్ళు కొంచెం పప్పు పంపించండి, నాకు దోశలు ఉన్న పల్లి చట్నీ పంపించండి, మన రాయలసీమ శనక్కల చట్నీ పంపించండి అనమాట. అలా ఎవ్రీడే
మంచి ఫుడ్ ఎంజాయ్ చేసాం. ఓకే, నాట్ లీస్ట్ మన అదితి శంకర్ గారు అమ్మాయి, శంకర్ గారు డాక్టర్. అమ్మాయిని పెట్టుకోవాలన్న ఆలోచన చాలా గొప్పది. సినిమాకి ఎంత పెద్ద అసెట్ అంటే మనకు తెలియదు, కానీ ఇక్కడ కూర్చొని మాట్లాడుకునే వాళ్ళకి బయట వాళ్ళకి తెలుస్తుంది. విరుమాన్ అనుకుంటా అమ్మాయిది ఫస్ట్ మూవీ, కార్తీతో చేసింది. ఎంత టాలెంటెడ్ యాక్ట్రెస్ ఆ అమ్మాయి. ఒక సాంగ్ టెంపుల్ దగ్గర ఉంటుంది, ఒక సాంగ్ అది చూసేనే ఓకే చేసుకున్నాను. అది చూసే ఓకే చేసి నేను సినిమా ర్యాండమ్ గా చూస్తున్నప్పుడు ఎవరైతే బాగుందో ర్యాండమ్ వీడియో చూస్తా ఉంటే యూట్యూబ్ ఈ వీడియో కనపడింది నాకు. ఓకే, ఎవరేమైనా చూస్తే అదితి శంకర్. ఆల్రెడీ గని సినిమా అప్పుడు ఒక సాంగ్ సింగ్ చేసింది అమ్మాయి, సాంగ్ కూడా పర్ఫామ్ చేసింది అమ్మాయి. ఏమైనా చూస్తే సేమ్. అవును, అరే ఇక్కడ మోడర్న్ డ్రెస్ లో అలా ఉంది, ఇక్కడ నేటివిటీ డ్రెస్ లో ఎంత ఫిట్ అయిపోయింది ఈ అమ్మాయి అని చూసి మాట్లాడి అమ్మాయి క్యాటరేషన్ చెప్పి ఎలా ఉంటుంది అని చెప్తే ఓకే చేసింది. ఓకే, గ్రేట్. అమ్మాయి విలేజ్ నేటివిటీకి సెట్ అవ్వాలి. ప్లస్ ఒక సాంగ్ ఉంటుంది, డాన్స్ రికార్డ్ అనమాట. ఇంకా సాంగ్ రిలీజ్ చేస్తాం, 2 hours రిలీజ్ చేస్తాం. ఆ సాంగ్ లో సాయికి పోటీగా డాన్స్ చేయాలి. సాయి మంచి డాన్సర్, ఆయనకి చాలా పోటీగా డాన్స్ చేయాలంటే అవతల వాళ్ళకి ఇంకా నెంబర్ 1 అయితే తప్ప చేయలేరు వాళ్ళు డాన్స్ లో, కింగే తప్ప. అలా ఇద్దరు ఇరగొట్టేశారు. డెఫినెట్ గా సాయి గారి కన్నా మించి చేసింది అమ్మాయి డాన్స్ మాత్రం. ఓకే, నిన్న ఆ అమ్మాయి ఇంటర్వ్యూ ఉంది నాకు, అనుకోకుండా క్యాన్సిల్ అయిపోయింది అనమాట. నేను రాలేకపోయాను. ఆ అమ్మాయికి వస్తే ఫస్ట్ అదే చెప్దాం అనుకున్నాను. అందరూ శంకర్ గారు అమ్మాయి కాబట్టి మీ నాన్న గురించి అడగడానికి ఇంటర్వ్యూకి వస్తారేమో యాంకర్స్, బట్ నేను నీ గురించే వచ్చాను. అమ్మాయి ఒక్క సీన్ చూసి వచ్చాను. శంకర్ గారు డాక్టర్ అన్న ఒక్క ఎక్కడ ఉండదండి అసలు అమ్మాయికి. చాలా గ్రౌండ్ ఎత్తే వాళ్ళకి 2-3 days వాళ్ళ మదర్ కూడా వచ్చేవారు. నిజంగా చూసి అంత పెద్ద డైరెక్టర్ అసలుకి ఎక్కడన్నా మనకు కొంచెం యాటిట్యూడ్ ఏమైనా ఉంటుందా అనుకునే వాళ్ళని తప్ప వాళ్ళకి. ఒక 1 week అయిపోయిన తర్వాత సాయి గారు అడిగారు, బ్రో నిజంగా శంకర్ గారు డాక్టర్ ఎవరో ఈ అమ్మాయి అసలు ఎంత కూల్గా ఇలా ఉందో అసలుకి, ఏంటి అసలు అది కొంచెం అలా రెసిడీగా అలా ఉంటారు కదా, అలా లేదు అసలుకి. అందరూ జోకులు వేసుకుంటూ జోగులకి అసిస్టెంట్లతోనే మీ అసిస్టెంట్లతోనే ఒక 60-70 రోజులు షూటింగ్ అయిపోయినట్టు ఉంది అంటే అమ్మాయి. ఇప్పుడు ఎంటర్ 1 week కూడా అవ్వలేదు అసలుకి. ఓకే, అంటే అసలు ఎక్కడ ఇంచు కూడా అమ్మాయికి ఎక్కడ ఉండదు. ఓకే, ఫాదర్ కూడా చెప్తారు ఒక దాంట్లో, సినిమా రిలీజ్ అయిందంటే విజిల్ వేసి డాన్స్ వేసి కేకలేసి సినిమా చూసి ఒక క్యారెక్టర్ మా కూతురు అని చెప్పేసి. అసలు ఎక్కడ కనిపించింది ఆ అమ్మాయి శంకర్ గారి కూతురు. ఇంకొకటి, ఆ అమ్మాయి ఎంత పెద్ద హీరోయిన్ అవుతుందో మనం తొందరలోనే చూస్తాం. ఇప్పుడు శృతి హాసన్ గారు అన్నా కానీ కమల్ హాసన్ గారు కూతురు కాబట్టి చిన్న హీరోలతో చేయకూడదు, కొత్త డైరెక్టర్స్ తో చేయకూడదు అని ఒక రెస్ట్రిక్షన్స్ తెలుగులో చేశారు. చెప్పాలంటే వాస్తవం అంటే తప్పు పట్టకూడదు, రేసుగురం కావచ్చు, గబ్బర్సింగ్ కావచ్చు, ఇలాంటివి తర్వాత చేయలేదు తన అవుతాం. కానీ శంకర్ గారు అమ్మాయి ఎంత పెద్ద డైరెక్టర్ కూతురు అయినా కానీ, అక్కడ కార్తీతో ఫస్ట్ మూవీ చేసినా కానీ తెలుగులో కథ నచ్చి నేను సినిమా చేస్తానని 10 చోట్ల చెప్పారంట. కథ వస్తుంది. అవును, కథ తన క్యారెక్టర్, కథలో నా క్యారెక్టర్ ఎంతవరకు ఇంపార్టెన్స్ ఉంటుంది, కథ నచ్చితే చేస్తాను అంతే. సో అందుకనే భైరవం ఒక 10-20% ఐఎంఐ పార్ట్ డెఫినెట్ గా బయట ఉంటుంది. సూపర్. సో 30th రిలీజ్ కాబోతుంది కాబట్టి డెఫినెట్ గా హ్యాట్రిక్ మూవీ అవుతుంది. ఏదైనా కానీ ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్ కాబట్టి సెకండ్ మూవీ కూడా ఇంతకన్నా పెద్ద హిట్ అవుతుందని మీ మీద ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని ఉగ్రం కొంచెం మిక్స్డ్ వచ్చినా కానీ ఉగ్రం సినిమా వాజ్ గుడ్. అందరికి బాగా నచ్చిన సినిమా. భైరవం హ్యాట్రిక్ అవ్వాలి, అవుతుంది, అయిపోయింది. అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ టీమ్ ఆఫ్ భైరవం. ఏం చెప్పాలనుకుంటున్నారు ఫ్యాన్స్ కి? భైరవం మంచి ఫ్యామిలీ ఎమోషన్స్ ఉన్న మంచి డ్రామా అండి. డెఫినెట్ గా సినిమా చూస్తే ఆ ఫ్రెండ్షిప్ మధ్యన బాండింగ్ కానీ ఫ్యామిలీ ఎమోషన్స్ కానీ మళ్ళీ ఒకసారి మన పాత ఏంటి మనం రీకలెక్ట్ చేసుకోవచ్చు. డెఫినెట్ సినిమా థియేటర్లో చూడండి, ఎందుకంటే దీనికి ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్కి ఆ వైబ్కి థియేటర్లో చూస్తూ ఉంటే ఇంపాక్టే వేరు. సౌండింగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీరు చూసిన మరుక్షణం పక్కన మీ ఫ్రెండ్స్గా చెప్తారు, ఊరే ఇది ఓటీటీ వర్క్ కాదురా థియేటర్లో చూడండి అని మీరే చెప్తారు. అంత మంచి వైబ్ ఇస్తుంది సినిమా మాత్రం. ఈ సినిమా ఓటీటీలో చూడలేము అసలు, థియేటర్లో చూడాలి, ఆ ఫీల్ వేరు. సో డెఫినెట్ గా హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. విష్ యూ గుడ్ లక్ అండ్ టీమ్ ఆఫ్ భైరవం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.